brought to you by Vaira Family Restaurant, నేషనల్ హైవే పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దిమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రత్నగిరిపై శరవేగంగా అభివృద్ధి పనులు, నిర్మాణాలను పరిశీలించిన ఎండోమెంట్ కమిషనర్. కొండకు ఆధ్యాత్మిక సదస్సులు, ఆలయాల నిర్మాణాలకు భూమి పూజ. రాజమండ్రిలో శ్రీరామనవమి శోభయాత్ర, మారుమోగిన జై శ్రీరామ్ నినాదాలు. కన్నుల పండుగగా ర్యాలీ, కేశవస్వామి కళ్యాణ మహోత్సవం, పోటెత్తిన జనసంద్రం. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తుల అవసరాలకు అనుగుణంగా నిర్మించడం మరియు నిర్మితమవుతున్న అభివృద్ధి కట్టడాల నిర్మాణ పనుల పరిశీలన నిమిత్తం రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కె రామచంద్ర మోహన్ 2 రోజులు సుడిగాలి పర్యటన చేశారు. రత్నగిరికి వీచేసిన కమిషనర్ రామచంద్ర మోహన్ కు ఆలయ ఈవో శ్రీ త్రినాథరావు, చైర్మన్ రోహిత్ ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కమిషనర్, ఈవో, చైర్మన్, అధికారులతో కలిసి రత్నగిరి, సప్తగిరి కొండలపై భక్తుల సౌకర్యార్థం నిర్మించిన నిర్మితమవుతున్న కట్టడాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టోల్గేట్ వద్ద ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న సుమారు ₹1 కోటి నిధులతో కొత్తగా చేపట్టిన మెట్ల మార్గం నిర్మాణాన్ని పరిశీలించి సూచన చేశారు. అదేవిధంగా కొండపైన భక్తుల వసతికి సంబంధించి నూతనంగా నిర్మించనున్న సీతారామ సత్రం మొదటి బ్లాక్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ఇవి ఓవరాల్గా అన్ని ఆలయాలకి ఇందాక చెప్పిన ఆ పారామీటర్స్, భక్తుల సౌకర్యాలు, దాంతోపాటు సివేజ్ ట్రీట్మెంటు, వాటర్ హార్వెస్టింగు, అంటే ఇవన్నీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దశల వారీగా ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా లేకుండా చేయాలని. అంతేంటంటే భక్తుల కన్వీనియన్స్కి దానికి మధ్యన కొంచెం ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఒకటండి. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా భక్తుడు దర్శన టికెట్లకు కానీ, సేవా టికెట్లకు కానీ, అకామిడేషన్కి కానీ వీటన్నిటికీ కూడా కౌంటర్లో నిలబడి అవసరం లేకుండా పూర్తిగా ఆన్లైన్లో, అదేవిధంగా మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ యాప్ ఉంది, ప్రధానంగా దాన్ని ఎక్కువ వినియోగించుకుని దాని ద్వారా తీసుకోవాలని. దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళ విచక్షణాధికారం పోద్ది. ఇక్కడ కౌంటర్లో ఉన్నవాడు ఏదో ఇచ్చేసి ఇది పోతుంది. ఒకటి అల్టిమేట్గా భక్తుడు ఇనీషియల్గా ఏంటంటే దానికి అలవాటు పడేదాకా కొంచెం టైం పట్టచ్చు, కొంచెం కష్టం. కానీ వన్స్ అలవాటు పడిన తర్వాత వాళ్ళకి సౌకర్యం ఉంటుంది. ఇంటి దగ్గర ఉండగానే బుక్ చేసుకుంటాడు, ఈవెన్ ప్రసాదం టికెట్ కూడా అక్కడ బుక్ చేసుకుంటాడు, ఇక్కడికి వచ్చి చేసుకుంటాడు. ఇక్కడ మళ్ళీ రిపీటెడ్గా కౌంటర్లో కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే ఖచ్చితంగా ప్రసాదాలు క్యూలు అనేది కూడా చాలా భారీగా ఉండేది. మళ్ళీ ప్రసాదం టికెట్ తీసుకోవడం, మళ్ళీ కౌంటర్లోకి వెళ్ళి తీసుకోవడం. దశల వారీగా దాన్ని పూర్తిగా తొలగించాలని మొత్తం అన్నిటికీ ఆన్లైన్ టికెటింగ్, మనమిత్ర వాట్సాప్, ప్రధానంగా ఏంటంటే మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా ఇటీవల కాలంలో ఏంటంటే 50% కనీసం 50% టికెట్స్ మనమిత్ర వాట్సాప్ యాప్ కిందకే తీసుకురావాలి. అన్ని చోట్ల దానికి కూడా మొన్న రీసెంట్గా లాస్ట్ వీకే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎవరైనా మనమిత్ర ద్వారా తీసుకోవడం. దశల వారీగా దీంట్లో ఏంటంటే అన్నవరం మిగతా ఎలాగున్నా ఈ అకామిడేషన్ విషయంలో కొంచెం మిడిల్ మ్యాన్కి అది ఆస్కారం ఉండేది. ఆ దళారీ వ్యవస్థ కూడా గ్రాడ్యువల్గా తప్పనిసరిగా దీంతో తొలగిపోద్ది.
కోనకు ఆధ్యాత్మిక సొగసుల అభివృద్ధి ప్రధాని శ్రీమతి యనమల దివ్య మార్గదర్శకంలో కోన అభివృద్ధి తాండవం చేస్తుంది. మరోవైపు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఎమ్మెల్యే యనమల దివ్య టీటీడీ నిధులు కురిపించి ఆలయాల నిర్మాణానికి ఆమె తోడ్పాటు అందిస్తున్నారు. ఇందులో భాగంగా పెరుమల్లాపురం అడవి అమ్మవారి ఆలయం, హుకుంపేట మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణాలకు చెరో 20 లక్షలు టీటీడీ మంజూరు చేసింది. ఈ ఆలయాల నిర్మాణాలకు మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో ఇవాళ శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాలుబెన చంద్రరావు, టీడీపీ సీనియర్ నేత కొయ్య మల్లేష్, చొక్కా గోపి, గంట లక్ష్మణ్, గంగిరి గోవిందు, గంట దేవుడు, గంట మాణిక్యం, పెరుమల్లాపురం పంచాయతీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున తొండంగి మండలం పెరమవరపు పంచాయతీలో మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు, అలాగే మన ఎమ్మెల్యే దివ్య మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే సీనియర్ నాయకులు రాజేష్ గారు ఆదేశాల మేరకు మా పెరమలపురం పంచాయతీలో పెరమలపురంలో అడవి తల్లి అమ్మవారి గుడి, అలాగే ఉక్కుంపేటలో మహాలక్ష్మి అమ్మవారి గుడి, ఈ రెండు కూడా మా యొక్క పంచాయతీ నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం మా మత్స్యకారులకు చాలా ఇదిగా చేస్తుంది. ఎందుకంటే ఈ బీచ్ రోడ్లో ఉన్న మత్స్యకారులు కానీ, యాదవ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరు కూడా గుడి కట్టుకోవాలి. టీటీడీ ఆధ్వర్యంలో 10 సెంట్లు ఉంటే 20 లక్షల రూపాయలు, 5 సెంట్లు ఉంటే 10 లక్షల రూపాయలు ఇచ్చి గుళ్ళు కట్టుకోండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇస్తే ఫస్ట్గా ఇప్పుడు ఈ పెరుమలపురం ఉక్కుంపేట రోడ్ గుడి ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. ఇది తొందరగా అవ్వాలని మరి ఎప్పటికప్పుడే గోపినాథ్ గారు కానీ, అలాగే దివ్య మేడం గారు కానీ దీన్ని అంతటిని పరీక్షించి ఎప్పుడెప్పుడు స్పీడ్ కావాలని కూడా దాన్ని చూస్తున్నారు. ముందుకి ఈ యొక్క పంచాయతీలో ఇంకా ఏం కావాలని చెప్పేసి అడిగి ఇంకా ఎవరికన్నా ఏ తల ఉంటే కట్టుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈ ప్రభుత్వం మొన్న మా సెంటర్లో దివ్య మేడం గారు ఒకసారి నీటిలో కాలు ఇట్టిన వెంటనే డ్రైనేజ్ కడుతున్నారు. అదే మేరకు డ్రైనేజ్ కట్టి చూపించారు. ఈ రోజున మాకు చాలా పంచాయతీ కూడా మరి చాలా ఇది చేస్తున్నారు. అలాగే మా చింతకాయలపేటలో కూడా గుడి 40 లక్షల రూపాయలతో అది కూడా శంకుస్థాపన చేశారు మేడం గారు. త్వరలోనే కూడా ఈ గుడి కూడా పూర్తయిపోతే మళ్ళీ మేడం గారిని తీసుకొచ్చి ఘనంగా సత్కారం చేసి మేమందరం కూడా పెరమలపురం పంచాయతీ నాయకులందరూ కూడా సత్కారం చేస్తాం. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి మన పెరమలపురం పంచాయతీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని మా ఎమ్మెల్యే మేడం గారు ఇంకా ఆదేశాలు ఇవ్వాలని సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు, అలాగే తుని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారు, అలా యనమల రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఉక్కంపేట గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి గుడి, అలాగే పెరుమలపురంలో బాగితమ్మ గుడి, అలాగే అడవి అమ్మవారి గుడి, అలాగా 2 గుళ్ళు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చెందడానికి గుళ్ళు, బడులు, ఆరోగ్యం మీద హాస్పిటల్ విపరీతంగా మరి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఎంతో దృష్టి పెట్టింది. మన యనమల దివ్య గారు కూడా గుడుల గురించి కానీ మరి వీటి మీద చాలా స్పందన ఇచ్చి ఇమ్మీడియట్గా గుళ్ళు కట్టాలి. భారతదేశ సముద్ర తీర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుందని సంస్థ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ ఎస్ దివాకర్ సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 29న విశాఖ నోవెటల్ హోటల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1976 మార్చి 29న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా కేవలం 8 మంది డ్రెడ్జర్లతో ప్రారంభమైన DCIL నేడు 21 అత్యాధునిక నౌకలతో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఒకప్పుడు 3500 క్యూబిక్ మీటర్ల హాపర్ సామర్థ్యం ఉన్న సంస్థ నేడు దాన్ని 12,000 క్యూబిక్ మీటర్లకు పెంచుకుందని, డ్రెడ్జింగ్ లోతును కూడా 15 మీటర్ల నుండి 35 మీటర్లకు పెంచి అంతర్జాతీయ ప్రమాణాన్ని అందుకుందని అన్నారు. DCI ఆల్మోస్ట్ 50 years ఆఫ్ జర్నీ మేమందరం కలిపి ఫస్ట్ టైం ఒక 50 years ఆఫ్ గోల్డెన్ ఇయర్స్ని మేము సెలబ్రేట్ చేయబోతున్నాము. దట్స్ ఆన్ 29th March 2026 నోవెటల్లో ఎట్ ఈవినింగ్ 5:30కి మేము దాన్ని ప్లాన్ చేసాము. సో ఈ 50 years ఆఫ్ సెలబ్రేషన్ అన్నది నా డేస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ నో ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో మనకి 50 years సెలబ్రేషన్ అనేది ఇట్స్ గాడ్స్ గివెన్ అన్ ఆపర్చునిటీ అనమాట. అది రేర్లీ యూ కమ్ అక్రాస్ ద పీపుల్ నో దే ఆర్ సెలబ్రేటింగ్ 50 years, 75 years అండ్ 100 years.
సో ఇది ఒక ప్రివిలేజ్గా ఫీల్ అయ్యి మా ఎంప్లాయీస్, అట్లాగే ఎంప్లాయీస్, అట్లాగే మినిస్ట్రీ, అట్లాగే స్టేక్ హోల్డర్స్ అండ్ క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ఎవ్రీబడి కోఆపరేషన్ వల్ల దీన్ని సంతోషంగా అందరితో దాన్ని ఈ 50th గోల్డెన్ జూబ్లీని మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మీ అందరితో మా యొక్క సంతోషాన్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి, ఇట్లాగే మేము ఇంకా ముందుకు సాగాలని, ఇంకా అభివృద్ధి చెందుతూ మేము నేషనల్ బిల్డింగ్లో వీఆర్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ రోల్ అనమాట. ఇంకా ఎక్కువగా మేము నేషనల్ బిల్డింగ్ కోసం, పోర్ట్ ట్రస్ట్ బిల్డింగ్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం అని చెప్పి మన ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ కూడా మేము ఎక్స్పాండ్ కావాలనే ఉద్దేశంతో ఇంకా రాబోయే రోజుల్లో 75 years అట్లాగే గోల్డెన్ 100 years కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మా ఉద్దేశంతో మేము ముందుకు నడవబోతున్నాము. సో ఈ యొక్క 50 years గోల్డెన్ జూబ్లీని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక మీట్ పెట్టాలనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టాము. సో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ కానీ వీఆర్ రెడీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్స్. ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ ఆస్క్ I'll be able to express. 50 years anandi, like when you talk about the major achievement, there are so many other achievements are there. I can't simply say that. When we started our Dredging Corporation of India, when it is incorporated in 1976, we were initially work ఏమైందంటే అది సెంట్రల్ డ్రెడ్జింగ్ ఆర్గనైజేషన్ చెప్పేసి ఇట్స్ విత్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేదండి. దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 dredgers. దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్లీ యూస్ టు క్యారీ అవుట్ ద డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ ఇన్ ఆల్ ద మేజర్ పోర్ట్స్. దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 dredgers. Subsequently, సెంట్రల్ గవర్నమెంట్ రిలైజ్ దట్ వై షుడ్ వీ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్, దిస్ ఇస్ మెరైన్ రిలేటెడ్ కదా అని చెప్పి ఈ డ్రెడ్జెస్ మూడింటిని పలించారంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 1968లో హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఈ 1968 తర్వాత వాళ్ళు కూడా ఒక 2-3 డ్రెడ్జెస్ని కొని దానికి యాడ్ చేసుకుంటూ డ్రెడ్జ్ 8 వరకు వచ్చిందనమాట. సో 3 dredger నుంచి నెంబర్ 8 వరకు వెళ్ళింది. దాని తర్వాత at one point of time, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో రన్నింగ్ దేర్ వెజల్స్ ఫర్ కమర్షియల్ పర్పస్, వేరాజ్ DCI ఫర్ ద పోర్ట్ డెవలప్మెంట్ కోసం వాడే వెజల్స్ కదా అని చెప్పి దీన్ని కార్వ్ అవుట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి, సో 1976లో మార్చ్. కులాల పరంగా, వర్గాల పరంగా విడిపోకుండా హిందువులంతా ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించుకోగలమని శివస్వామి అన్నారు. దేశంలో 2014కి ముందు ఒక రకమైన పాలన సాగితే 2014 తర్వాత దేశంలో మరో లెక్కన పాలన చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అందుకే హిందువులు మరింత సంఘటితమై మన హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి పక్షాన సాయంత్రం శోభయాత్ర పేరుతో వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ జరిగింది. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు పత్తివాడు రామరాజు అధ్యక్షత వహిస్తూ గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్న శ్రీరామ శోభయాత్రకు ప్రతి ఏటా స్పందన పెరుగుతుందని అన్నారు. నుజిల శ్రీనివాస్ శ్రీరామ శోభయాత్ర స్వీయ గీతాన్ని ఆలపించారు. రఘురామకృష్ణరాజు గారి మీద కొంతమంది దొండగలు దాడి చేయడం హిందూ ధర్మానికి విఘాతం కల్పించేటువంటి కార్యక్రమం ఇది. ఈ విధంగా ఎవరైతే రెచ్చిపోతున్నారో దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. రఘురామకృష్ణ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని హిందుత్వం మీద దాడి చేసినట్లుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వారందరినీ తక్షణం ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. ఇలాంటి యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ రాష్ట్రంలో ధర్మ భావన, హిందుత్వ భావన, ఒక క్రమశిక్షణ అయినటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం సంఘం యొక్క బాధ్యతగా భావిస్తున్నారు. ఈ యాత్ర శోభాయమానంగా సాగుతుంది. ఈ యాత్రే సర్వమతాలకు సర్వరక్షణ. హిందూ ధర్మం బాగుంటే సర్వమతాలు బాగుంటాయి. హిందువుల యొక్క సంస్కారం గొప్పగా ఉంటుంది. అన్ని మతాలని గౌరవించాలి. క్రైస్తవుల్ని, ముస్లింస్ని హిందువులు గౌరవిస్తారు. నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి అది, భారతీయ జనతా పార్టీ యొక్క స్ఫూర్తి అది. దాదాపుగా మీరు ఎక్కడైతే ఈ భారీ ర్యాలీకి సంబంధించిన పోటీలు చూస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి హిందూ గుండెలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్రేయపురం మండలంలో స్వచ్ఛ రథాన్ని ఘనంగా ప్రారంభించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరమణ్, వాడపల్లి దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, గబ్బర్ సింగ్ రాజు కలిసి రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలు స్వచ్ఛతపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. స్వచ్ఛ రథం ద్వారా గ్రామాల్లో శుభ్రతపై ప్రచారం నిర్వహించి ప్రజల్ని చైతన్యపరచనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంతా కూడా ఇవాళ గ్రామాల మీద క్లీన్ అనే ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఎందుకంటే మనకి పొడి చెత్త, తడి చెత్త అనేది ప్రతి గ్రామానికి షెడ్లు కట్టడం జరిగింది. కానీ ప్రజలు అక్కడికి వెళ్ళి దాన్ని సెపరేట్ చేయడం సుముఖత తెలియజేయట్లేదు. దాన్ని కాన్సెప్ట్ మార్చి మన ఇంటి దగ్గరికే
ఈ రథం వచ్చే విధంగా ఈ కాన్సెప్ట్ తీసుకురావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే అది మనకి అక్కడ వాళ్ళు ఏది ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, ఒక అవేర్నెస్. చంటిపిల్లలు ఉంటే ఆ స్కూల్ దగ్గర నుంచి ఉంటే కనీసం 10 బాటిల్ 20 బాటిల్ 30 బాటిల్లో స్టార్టింగ్ వస్తుంది. అలా అవేర్నెస్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మన ఎంపీడీఓ గారు చెప్పినట్టుగా ప్రతి ఊరికి ఒక రథం ఉండవలసి వస్తుంది. దానికి కూడా గవర్నమెంట్ ప్రిపేర్ అయి ఉంది ఆల్రెడీ. బట్ ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్కి ఈ కార్యక్రమం పెట్టింది కాబట్టి మనందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని మనతో స్టార్ట్ చేస్తే మన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మన గ్రామాలు మనమే పరిశుభ్రం చేసుకోగలిపి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా P4 కూడా మనం అందరూ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఏంటంటే మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాం, ఎంతో చేస్తున్నాం. P4గా మనం మన సెక్రటరీ గారు వాళ్ళందరూ ఎంపీడీ గారు అందరూ కష్టపడుతున్నాం. దానికి కూడా మన పెద్దలు అందరూ కూడా సహకరించాలి. మన గ్రామంలో మన డబ్బులతో మనం కార్యక్రమం చేసుకునేది ఒక కార్యక్రమం చేపడితే దాన్ని చూసి పక్క గ్రామాలలో అలాగే పక్క ప్రజలు కూడా ఈ రోజుల్లో పెద్ద ఒక 5,000 10,000 రూపాయలు పెద్ద ఇబ్బందికర పరిస్థితి కాదు. అటువంటి కార్యక్రమాలు కూడా మన మండలంలో కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని ఆవశ్యకత ఉంది. కొంచెం మన అందరూ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుని దాన్ని కూడా చేద్దామండి. అలాగే ఇది కూడా రేట్స్ కూడా చూస్తే మన ఇంటికి సైకిల్లో వచ్చి కిలో 25 రూపాయలు కొంటున్నారు. గవర్నమెంట్ కూడా 20 రూపాయలు ఇచ్చిందంటే మంచి రేటే. ముఖ్యంగా నేటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథం ఇనాగ్రేషన్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మన వాడపల్లి దేవస్థానం చైర్మన్ గారు ముదునూరి వెంకటరాజు గారికి, అదే రాంభద్రరాజు గారికి, డిప్యూటీ ఎంపీడీఓస్ GSWS అండ్ డిప్యూటీ ఎంపీడీఓ గారు రాజు గారికి, ముఖ్యంగా ఈ స్వచ్ఛ రథం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదేదో కొత్త అంశం కాదు. ఎప్పటి నుంచో కూడా మనం గతంలో వస్తు మార్పిడి విధానం అనేది ఒకటి అమలు చేసేవాళ్ళం. అంటే కరెన్సీ రాకముందు మనకి ఏదైతే ఇప్పుడు వాడుతున్న కరెన్సీ నోట్లు రాకముందు వస్తు మార్పిడి విధానం అనేది ఒకటి అమలు చేసేవాళ్ళం. ఆ వస్తు మార్పిడి విధానాన్నే మళ్ళీ ఇప్పుడు స్వచ్ఛ రథం రూపంలో మళ్ళీ తీసుకురావడం అనేది జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, మనం ప్రతి రోజు కూడా ఈ స్వచ్ఛత గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా సమాజంలో చాలా పరిస్థితులు మీ అందరికీ తెలుసు, చాలా దారుణమైన పరిస్థితులు మారిపోతున్నాయి. రోజు రోజుకి కూడా వాతావరణం మారిపోతుంది. అందువల్లే మామూలుగా ఎండాకాలంలో రావాల్సిన ఎండలు వర్షాకాలంలోని శీతాకాలంలో కూడా మనం చవి చూస్తున్నాం. ఇలాంటి వాతావరణ మార్పులు కానీ ఇవన్నీ అరికట్టాలంటే మనం స్వచ్ఛత వైపు అడిగేయాలి. స్వచ్ఛత వైపు అడిగేయాలంటే మీ అందరికీ తెలుసు, చెత్త అనేది ఆ రూపంలో కాకుండా మనం దాన్ని ఏ విధంగా రీసైకిల్ చేయాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అంశం. చెత్త అంటే 2 రకాలుగా ఉంటుంది. మనం ఇప్పటి వరకు తెలుసు, తడి చెత్త, పొడి చెత్త. ఈ తడి చెత్తను సేకరించడానికి గ్రామ పంచాయతీ నుంచి పారిశుధ్య కార్మికులు ఆ తడి చెత్తని వర్మీ కంపోస్ట్గా మార్చి వ్యవసాయానికి అనుకూలంగా, మనకు ముఖ్యంగా ఆత్రేయపురం మండలంలో హార్టికల్చర్ పంటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా వర్మీ కంపోస్ట్ని తయారు చేయడం జరుగుతుంది. అయితే మరి పొడి చెత్తను ఏ విధంగా మనం నిర్మూలించాలి, పొడి చెత్తను ఏ విధంగా రీసైకిల్ చేసుకోవాలని ఆలోచనలో పుట్టిందే ఈ స్వచ్ఛ రథం. పురాణ ప్రసిద్ధిగాంచిన ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నవమి శుక్రవారం స్వామివారి కళ్యాణం వైఖన సాగమ శాస్త్ర ప్రకారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పెండి కుమారుడుగాను, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగాను చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఫల పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలుగొందిన క్షేత్రంలో స్వామివారి కళ్యాణ వేదికను సుగంధ పరిమళాలు, వెదజల్లే పుష్పాలతో అలంకరించారు. వైఖన సాగమ శాస్త్ర ప్రకారం శ్రీనివాసుల వెంకటాచార్యుల బ్రహ్మోత్సవంలో వేద పండితులు, అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అమ్మవార్లను ఆశనలు చేసి స్వామి కళ్యాణం తలంబ్రాల తంతును వీక్షించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాల్ని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి VCH సత్యనారాయణ దంపతులు, ఈవో BHP రమణమూర్తి దంపతులు స్వామివారికి సమర్పించారు.
స్వామివారు కళ్యాణ వేదిక వద్దకు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో ఇచ్చేసి ఉన్నారు. ఎంత వైభవంగా కనబడుతున్న కళ్యాణ మండపంలోకి రాగానే భక్తులందరి హృదయాలు పులకిస్తూ ఉన్నాయి. భాగ్యము విష్ణు కథ అంటాడు అన్నమయ్య. అటువంటి నామాల ప్రసాద్ గారు స్వామి వారికి చక్కగా మధువర్గద్వయాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ప్రసాద్ గారు దంపతులు స్వామి వారికి అమ్మవారికి స్వామివారికి అమ్మవార్లకు సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంలో నేను ఒక విషయం వంశంలో పుట్టా నేను తలదించాను. అప్పుడు రాములు వారు సలహా చెప్పారు లక్ష్మణుడు, నువ్వు పని చేయి, నువ్వు ఆగి శ్రీరాములు వారు సరిపోలే నాకు. రాధారంగ మిత్ర మండలి విశాఖ నూతన అధ్యక్షుడిగా గేదెల మురళీకృష్ణ నియమితులయ్యారు. తుని సేవల్ని గుర్తించి గురుతర బాధ్యతలు అప్పగించిన 2 రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావుకు కృతజ్ఞత తెలిపారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు గేదెల మురళీకృష్ణ గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఆయన స్థానిక రాధారంగ మిత్ర మండలి సభ్యులు మురళీకృష్ణను శాల్వా కప్పి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడారు. రాధారంగ మిత్ర మండలిని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తామని 3వ తేదీన జరగబోయే సమావేశాన్ని రాధారంగ అభిమానులు స్నేహితులు జయప్రదం చేయాలని మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అధ్యక్షుడు దత్తాత్రేయులు, అనకపల్లి అధ్యక్షురాలు వాణిశ్రీ, విశాఖ మహిళా అధ్యక్షురాలు అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. వాణిశ్రీ 2 రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు నన్ను అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. మా మహిళా మండలి సభ్యులందరూ తరపున రంగా గారి ఆశయాలను బలోపేతం చేస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. రాధా రంగా మిత్రమండలి నూతనంగా విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియామకం చేసిన బుల్లెట్ భాస్కర్రావు గారికి బుల్లెట్ ధర్మారావు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దీన్ని నా దగ్గరికి వచ్చి ముందుగా నన్ను ప్రపోజల్ పెట్టిన వ్యక్తి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ అయినటువంటి దత్తాత్రేయ గారు, దత్తు గారు మరి నన్ను ప్రోత్సహించడం, అలాగే కొంతమందిని ఇలాగే ప్రోత్సహిస్తూ బుల్లెట్ ధర్మారావు గారు అంటే చాలా మంచి వ్యక్తి అయిన మచిలీపట్నం అనకాపల్లి గాంధీనగర్ అంజయ్య కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రేజెట్టి చక్రవర్తి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్, బ్లడ్ క్యాంప్ సంయుక్త కళాశాల సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ సౌజన్యంతో ఈ ఉచిత మెడికల్ క్యాంపు, ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ వారి నిర్వహణలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించామన్నారు. రక్తదాన శిబిరంలో సుమారు 80 మంది రక్తదానం చేశారని తెలిపారు. అపోలో డాక్టర్స్ ఎస్ మనోహర్, కార్డియో గైనకాలజిస్ట్ పావని, ఆర్థోపెడిక్ డాక్టర్ శివసింగ్, ఫిజియోథెరపిస్ట్ విమల, ఆయుర్వేద వైద్యులు అగస్త్య,
హోమియోపతి కె పావన, స్వప్నిక, కంటి వైద్యులు ప్రసన్న వైద్య సేవలు అందించారు. వీరితో పాటు రక్త పరీక్షల నిమిత్తం అపోలో స్టాఫ్ పిఆర్ రాజేష్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో రేజేటి శ్రీరామ్, శ్రీనివాస్, టి ఓబులు రెడ్డి, కడుమిశెట్టి సత్యనారాయణ, వాసు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన భక్త బృందం, అభియాంజనేయ స్వామి యూత్, ఎలైట్ డయాగ్నోస్టిక్స్ అధినేత రాఘవేంద్రరావు, సూర్యతేజ, డయాగ్నిక్ సెంటర్ బి మాణిక్యరత్నం తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు అల్లకరాజు. మాతృభూమి సేవా సంఘం ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ సంక్షేమ సంఘం అనకాపల్లి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మా గురువుగారు అయినటువంటి చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఈ మహోన్నత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మెగా మెడికల్ క్యాంప్ మరియు ఉచిత రక్తదాన శిబిరం. ఇందులో కంటి వైద్యులు, గుండె సంబంధిత వైద్యులు, ఎముకల వైద్యులు, నరాల వైద్యులు, అలాగే స్త్రీల మరియు క్యాన్సర్ వైద్యులు, అలాగే ఆయుర్వేదం, హోమియో, ఫిజియోథెరపీ వంటి విభిన్నమైన వైద్య విధానాలతో ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపు ఎక్కడ కనివిని ఎరిగిన రీతిలో జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ క్యాంపు చాలా సక్సెస్ అయింది. ఈ క్యాంపులో సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే విధంగా గురువుగారితో మేము ఎప్పుడు కూడా సమన్వయం అయ్యి సేవా కార్యక్రమాలు చేసేటందుకు మా ఆర్ఎంపీ వైద్యుల సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా ముందుగా ఉంటుందని నేను మరొకసారి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు రక్తదానం చేసినటువంటి రక్తదాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమానికి ఇంతమంది చేయూతనిచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మేము అనుకున్న దానికంటే దిగ్విజయంగా జరిగిందండి. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ఈ వెన్యూ ఇచ్చినటువంటి దొడ్డి గోవిందరావు గారు సంయుక్త సంస్థలకి, అలాగే అభియాంజనేయ యూత్, మరిడిమామ యూత్, అలాగే ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం, అలాగే మాతృభూమి సేవా సంఘం తరఫున తెచ్చినటువంటి వారందరికీ కూడా ఎంవీఆర్ రాకతో అనకాపల్లి జిల్లా బీజేపీలో సందడి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పట్టణంలో స్థానిక చదువుల వారి వీధి బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ద్వారపుడి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలతో పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. వేదికలో ఎంవీఆర్ పాల్గొని ఒకరినొకరు పరిచయం చేసుకుని మండలాల్లో నిర్వహిస్తున్న బీజేపీ సమావేశాల్లో ప్రతి కార్యకర్త పాల్గొని పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పార్టీ నాయకుల చేతుల మీదుగా ఎంవీఆర్ కు శాల్వాతో సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనందరి ముందు మన అభిమాన నాయకుడిగా ముందు ఉండాలని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు చాలా ఇష్టమైన పార్టీ బీజేపీ అంటే. అలాగే నాకు ఇష్టమైన మనుషులు రమేష్ గారు, మాధవ్ గారు, వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలని ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది పార్టీ ఏంటంటే క్రమశిక్షణ పార్టీ. క్రమశిక్షణ ఉంటుంది, కష్టం ఉంటుంది. కష్టం ఉన్న దగ్గరే సుఖం ఉంటుంది. మనం కష్టపడి మనం నిలబడి మన పార్టీని మనం స్ట్రాంగ్ చేసుకుంటే అందరికీ ఎంతమంది అయితే కింద స్టేజ్లో ఉన్నారో అందరినీ మేము పై నుండి తీసుకొని వెళ్తాం. మేము ఒక్కడే వెళ్తాం గొప్ప కాదు. మన పార్టీ కింద స్థాయి నాయకులను అందరినీ మేము పైకి తీసుకెళ్తేనే మాకు గొప్ప. మేము ఒక్కళ్ళం ఎదిగిపోయాం, బీజేపీ పార్టీలో ఉన్నాం అంటే మనకు గొప్ప కాదు. మన కార్యకర్తలు అందరూ నలిగిపోయి ఎన్నో భుజాలు అరిగిపోతున్నాయి మన కార్యకర్తలు, కానీ ఇప్పటికీ అలాగే ఉంటున్నారు. అది ఆ భుజాలు అరిగిన దానికి ఫలితం మేము చూపిస్తాం బీజేపీ పార్టీ తరఫు నుంచి. బీజేపీ పార్టీ అంటే మన కడ్డ తల్లిలా చూసుకోవాలి. మన కుటుంబం ఎలాగో బీజేపీ పార్టీలో పనిచేసి ఇప్పుడు నాతో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా నేను సిస్టమ్ అంతా చెప్పాను. పరమేశ్వర్ సమస్యలో ఇంకా డైలీ జాయిన్ అవ్వడం మొదలు పెడతారు. మొత్తం అందరూ మన పార్టీకి రావడానికి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. మేము డేట్ పెడతాం, డేట్ ప్రకారంగా మీరు ఇద్దరు కానీ పరమేశ్వర్ సమస్యలో అని చేస్తున్నారు. అలాగే మన బీజేపీ కార్యకర్తలు ఎక్కడైతే వీక్ ఉన్నారో అక్కడ ఒక బస్సు తీసుకెళ్ళి ఒక 50 మందిని మా పార్టీ ఇది ఇలా చేస్తుంది అని చూపించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రత్నగిరిపై శరవేగంగా అభివృద్ధి పనులు, నిర్మాణాలను పరిశీలించిన ఎండోమెంట్ కమిషనర్. కోనకు ఆధ్యాత్మిక సదస్సులు, ఆలయాల నిర్మాణాలకు భూమి పూజ. రాజమండ్రిలో శ్రీరామనవమి శోభయాత్ర, మారుమోగిన జై శ్రీరామ్ నినాదాలు.
కన్నుల పండుగగా ర్యాలీ, కేశవస్వామి కళ్యాణ మహోత్సవం, పోటెత్తిన జనసంద్రం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.